చలో భీష్మ చిత్రాలతో కామెడీ మాస్ ఎంటర్టైనర్ డైరెక్టర్ గా వెంకి కుడుములకు మంచి పేరుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. చిరంజీవికి తగ్గ కథను తయారు చేయటంలో వెంకి కుడుముల చాలా టైం తీసుకొని వెనక్కి తగ్గాడు. దీంతో మళ్ళీ నితిన్ తో రాబిన్ హుడ్ అనే చిత్రాన్ని తీశాడు. అలా వెంకి కుడుములకు చాలా గ్యాప్ వచ్చింది. అలా ఈ గ్యాప్ తో వచ్చిన వెంకి కుడుముల అసలే ఫ్లాప్లతో ఉన్న నితిన్ ను గట్టెక్కిస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ రోజు రాబిన్ హుడ్ థియేటర్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆల్రెడీ టాక్ బయటకు వచ్చేసింది. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, కామెడీ వర్కౌట్ అయిందని అంటున్నారు. ఇక సాంగ్స్, ఇంటర్వెల్ ఇలా అన్ని కూడా బోరింగ్ గానే ఉన్నాయని అంటున్నారు. అలా మొత్తంగా ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అన్నట్లుగా పాస్ అవుతుండటం, ఇక సెకండ్ హాఫ్ ఓ రేంజ్ లో ఉంటే గానీ సినిమా నిలబడదని చెప్తున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బాగుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లోని కామెడీ చాలా వర్కౌట్ అయిందని, అదే సినిమాను కాపాడుతుందని అంటున్నారు. మిగతాది అంతా కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుందని, ఏ మాత్రం కనెక్ట్ కాదని, ఎమోషనల్ పార్ట్ కూడా ఉండదని చెప్తున్నారు. చాలా బోరింగ్ గా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి నితిన్ శ్రీలీల జంటకి మళ్ళీ ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. వీరిద్దరూ కలిసి నటించిన ఎక్స్ట్రాడినరీ సినిమా థియేటర్లో కనీసం ఆర్డినరీగా కూడా ఆడలేకపోయింది. ఫ్లాప్ జంటగా ముద్రపడిన వెంటనే మళ్ళీ రాబిన్ హుడ్ లో కలిసి నటించారు. రష్మిక డేట్లు కుదరకపోవడంతో శ్రీలీల ఇందులోకి వచ్చింది. మరి ఈ చిత్రంతో అయినా హిట్ జంటగా నిలుస్తారో లేదో చూడాలి. వెంకి కుడుముల కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ అయిందని చెప్తున్నారు. మరి సెకండ్ హాఫ్ లో అయితే శ్రీలీల చాలా క్రింజ్ లా అనిపించిందట. అదిదా సర్ప్రైజ్ సాంగ్ అదిరిపోయిందట. ఇక డేవిడ్ బాయ్ క్యామియో దుమ్ము లేపేసిందంటున్నారు. ఓవరాల్ గా డీసెంట్ ఎంటర్టైనర్ అని, ద్వితీయార్థంలో అన్ని ఎపిసోడ్స్ వర్కౌట్ అయ్యాయని చెప్తున్నారు. చూస్తుంటే ఈ వీకెండ్ లో రాబిన్ హుడ్ నిలుస్తాడనిపిస్తోంది. ఇక ఎమోషనల్ పార్ట్ అంతా కూడా సెకండ్ హాఫ్ లోనే ఉండేలా కనిపిస్తోంది. పూర్తి రివ్యూ రావాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.